హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళి ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకోసం వస్తాయి. రీసెంట్గా బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మన సీతక్క అయితే చీఫ్గా అయితే సెలెక్ట్ అయింది కదా కాంతార టీమ్కి. అండ్ నిఖిల్ అబ్వియస్లీ తన అయితే శక్తి టీంకి అయితే క్లా చీఫ్గా అయితే ఓకే అయినాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ అందరూ ఒకవైపు ఉంటే పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ అయితే ఒక సైడ్ ఉంటారు. అండ్ వీళ్ళు ఏంటంటే లిటరలీ మొన్న జరిగిన ఒక టీమ్కి సెగ్రిగేట్ అయ్యారు కదా, ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే నిఖిల్, సోనియా, పృథ్వీ తప్ప ఇంకా ఆ టీంకి ఎవరు పోరు. బట్ బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళకి కావాలి కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళని స్వైప్ చేయి వాళ్ళకి పంపించే విధంగా చెప్పారు. సో అక్కడ స్వైపింగ్లో మణికంఠ అడిగాడు, బట్ ఎవరు పోలేదు. అండ్ ప్రేరణ ఏంటంటే లాస్ట్ నేను ఉండగా కావాలి బిగ్ బాస్, అందుకే నేను ఆ టీంకి పూర్ణనే విధంగా తనైతే ఇండైరెక్ట్గా అయితే చెప్పింది. దానికి యష్మి స్టాండ్ తీసుకొని నేనైతే వెళ్తాను ఆ సైడ్కి, అండ్ ప్రేరణ అయితే ఈ సైడ్కి అయితే పంపించారు. ఓకే. అండ్ ఆఫ్టర్ ఇలా అయిపోయిన తర్వాత పృథ్వీ, సోనియా, నిఖిల్ వీళ్ళు ముగ్గురు వచ్చి గుసగుసలు ఆడుతూ ఉన్నారు. ఈ యష్మి దగ్గర ఏం మాట్లాడొద్దు, జాగ్రత్తగా ఉండాలి, తను మన క్లాన్కి వచ్చింది కూడా మన గురించి అన్ని తెలుసుకొని వాళ్ళకి సీతకు చెప్పడానికి. సో మన జాగ్రత్తలు మనం ఉండాలని ఒక పాయింట్ ఆఫ్ అయితే చెప్పాడు. అది లిటరల్లీ ఎలా అయిపోయిందంటే ఏదో బ్లేమ్ చేసినట్టు, యష్మిని అయితే బ్లేమ్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. అది చాలా వరస్ట్ థింగ్. నిఖిల్ ఈ మధ్య ఈ సోనియాతో ఆ పృథ్వీ గారితో తిరిగి ఇంకా వరస్ట్ అయిపోతున్నాడు. ఇంకా నాకు తెలిసి సోనియా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఈ చీఫ్ అయిపోతే నీకు దోలు తీరిపోతుంది. నిఖిల్ ముందే చెప్తున్నా. అండ్ నాకు తెలిసి ఈ వీక్లో సోనియా, నెక్స్ట్ వీక్లో పృథ్వీ వీళ్ళు ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ అయిపోతారు, అదైతే పక్క. అండ్ ఆఫ్టర్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. కాంతార టీంకు, శక్తి టీంకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపే శక్తికి ఇచ్చారు. అండ్ ఫస్ట్ దాంట్లో అయితే వైల్డ్ కార్డు ఆపే శక్తి మన కాంతారా టీం అయితే గెలుచుకునింది. అండ్ ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లో ఒక క్లాన్ గెలిస్తే ఇంకొక క్లాన్ ఎప్పుడూ చిరాకు వేసేది, అంటే డల్గా ఫీల్ అయ్యేది. కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఒక గెలుస్తానే అందరూ ఎంజాయ్ చేశారు, ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపేశారు కదా, సో దానికోసము. అండ్ అది అయిపోయిన తర్వాత ఒక చిట్ చాట్ అయితే జరిగింది. అదే మణికంఠ సైడ్ కూర్చొని వీళ్ళందరూ కూర్చోంటే ఇక్కడ గర్ల్స్ 5 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ 5 మెంబర్స్ అంటే కాదు అది ఇది అంటే మణికంఠ ఉన్నాడు కదా అది ఇది అంటే మణికంఠ లెక్కలకి వేసుకున్నాను యష్మి అనింది. అది చాలా వరస్ట్ థింగ్. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ బిగ్ బాస్లో నాగార్జున యష్మికి అయితే ఈ ఒక్క పాయింట్లో దోలు తీసేస్తాడు, అదైతే కన్ఫర్మ్. అండ్ కమింగ్ టు సెకండ్ టాస్క్, సేమ్ బిర్యానీ టాస్క్ అయితే జరిగింది. ఆ బిర్యానీ టాస్క్లో ఏంటంటే మన పోటీదారులు ఎవరంటే నబీల్ అండ్ యువతలు ఉన్నారు కదా మన సోనియా, ఏదో బీభత్సంగా సృష్టించేస్తుంది, ఎత్తి నేను మొత్తం తినేస్తాను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇద్దరు దిగారు. అండ్ ఈ యొక్క దిగే ముందు అయితే ఒక ఎపిసోడ్ అయితే జరిగింది. అది ఏంటంటే మీ దాంట్లో వీక్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే తన్ని అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళే పక్కన పెట్టేయచ్చు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఆలోచించి అక్కడ కొంచెం యష్మికి మణికంఠకి అయితే గొడవ అయింది. అండ్ లాస్ట్కి ఏంటంటే మణికంఠ సరే మీ ఇష్టం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తనైతే సైడ్ వచ్చేసాడు. నిఖిల్ వచ్చి ఈ విధంగా మా వీకెస్ట్ కంటెస్టెంట్ తనని మణికంఠనైతే పక్కన పెట్టేస్తారు. సో దీని ముందు ఇది జరిగింది. తర్వాత ఈ విధంగా సోనియా అండ్ నబీల్ అయితే పోటీ చేశారు. వాళ్ళు తినలేక తింటా ఉన్నారు. అండ్ వాళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వచ్చి నబీల్కి సపోర్ట్గా మన ఆదిత్య ఓంని అండ్ సోనియాకి సపోర్ట్గా మన యష్మిని అయితే పిలిచారు. లాస్ట్కి ఏమైందంటే ఇద్దరు ఏం గెలవలేదు అండ్ టై అయిపోయింది. సో అదండి ఈరోజు అయితే జరిగింది. చూద్దాము రేపేం జరగబోతుంది అనేది. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బై. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని, లేకపోతే వద్దు. ఓకే, సెలవు అంతవరకు.